నా నోటితో చెప్పను. ఎందుకంటే నేనొక సంస్కారవంతురాలి కనుక. నువ్వొకటి గుర్తుపెట్టుకో, నేను వద్దనుకుంటున్నాను కనుక ఈరోజు నా మొగుడు నీ దగ్గర ఉంటున్నాడు. ఏం చూసుకొని ఇంత మిడిసి పడిపోతున్నా? నీ దగ్గరున్న డబ్బు కూడా నీది కాదే, నీ అన్నయ్యది. ఇంట్లో పెత్తనం మీ వదినది. నీది బానిస బతికే. మరి నాదే మహారాణి బతుకు. లేమి నుండి కలిమిలోనికి తీసుకొచ్చి నా కొడుకు నన్ను నా ఇంటి మహారాణి చేశాడు. అది నా కొడుకు. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి ఆయన్ని రహస్యంగా నేను నా కోడలు ఎవరికీ తెలియకుండా దాచి బతికించామే. ఆ విషయం నా కొడుక్కి కూడా తెలీదు. 4 రోజులు తెల్ల చీర కట్టుకున్నందుకే ఓ ఉలికులికి పడుతున్నావు. నేనే గాని ఆయన ప్రాణం దక్కించి ఉండకపోతే నువ్వు శాశ్వతంగా తెల్ల చీర కట్టుకోవాల్సొచ్చేది. ఈ రోజు కూడా నీ పసుపు కుంకుమలు నేను వేసిన భిక్షే. పసుపు కుంకుమలు అంటే గుర్తొచ్చింది. ఏమి ఇందు పెళ్లి చేశాక దాని బతుకు ఏమైపోతుందో ఏంటో అని ఏమైనా పట్టించుకున్నారా? గొప్పగా కట్నం ఇస్తామని చెప్పి ఘనంగా పెళ్లి చేశారు కదే. ఇచ్చారా మీ వాళ్ళు కట్నం? ఇచ్చారా? అది రాలేదని ఇందు అత్తింటి వాళ్ళు దాన్ని రాచి రంపాన పెట్టారు. అది చావబోయింది. నా కొడుకు ఆ కట్నం ఇచ్చి దాని బతుకు నిలబెట్టాడు. వాడే ఆ కట్నం ఇచ్చిన మాట ఎవ్వరికీ చెప్పొద్దన్నాడే. అది నా కొడుకు.